Banyak, lapaki cepat ni, banana, ulur konten, ulur trip, ఇంకా అక్క చెల్లి లేరా బాయ్ బాయ్ అలా రమేష్ మా ఆ రోజు అంటా అమ్మాయి ఉన్నారే మొత్తం అమ్మాయి అంతే నాకేం చేస్తాను సరే మీరంటే ఏ దాంట్లో అయినా మనం పాజిటివ్గా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఓకే, అలాగే మీరు పర్సనల్గా ఏం చేస్తుంటారు ఈ సినిమా క్యారెక్టర్స్ కాకుండా? అంటే ఇది తక్కువ మందికే తెలుసు మేడం. అంటే నాకు సినిమా వాళ్ళు కానీ అండ్ పొలిటికల్ వాళ్ళు కానీ కొంత సర్కిల్ ఉంది మేడం. వాళ్ళు ఏదన్నా ఎప్పుడన్నా నన్ను అడుగుతుంటారు మేడం, ఏదన్నా కొంచెం ప్రాపర్టీస్ ఏదన్నా ఛాన్స్లో వచ్చినప్పుడు అవుట్రేట్ రియల్ ఎస్టేట్ విత్ ఇన్ ద ట్విన్ సిటీస్ అడుగుతుంటారు. నాకు కొంచెం సర్కిల్ ఉంది మేడం. వాళ్ళకి ఏదైనా అది సెట్ చేస్తుంటా, ఏదైనా డెవలప్మెంట్ సైట్స్ ఉన్నా సెట్ చేస్తుంటా. సో ఆ గుడ్ విల్ కొంచెం ఇస్తుంటారు. ఎందుకంటే ఈ ఒక్క సినిమా ఇన్కము సరిపోదు మేడం. అంటే సో మళ్ళీ నేను అప్పు చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే నా వెనకాల ఏం ఆస్తులు లేకపోయినా అలా లైఫ్ వెళ్ళిపోతుంది మేడం హ్యాపీగానే. అది సో అప్పుడప్పుడు బిజినెస్ చేస్తూ ఉంటారు తక్కువ సందర్భాలు మేడం. మెయిన్ ఇదే మేడం. నాకు ఇది యాక్టింగ్ అనేది నాకు ఇన్బిల్ట్ అయిపోయింది మేడం, బాడీలో బై బర్త్ బై డెత్. ఇప్పుడు టెలివిజన్ తర్వాత సినిమా ఈ రెండిట్లో కూడా మీరు పనిచేస్తారు. మీకు ఇప్పుడు ఈ రెండు ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంటుంది? ఏ తేడాని మీరు గుర్తించారు? ఏది మీకు బాగా సంతృప్తినిచ్చింది? యాక్చువల్లీ అందరికీ తెలిసిన విషయం మేడం, టీవీ అనేది ఇన్స్టెంట్గా ఫోకస్ వచ్చేస్తుంది మేడం. జబర్దస్త్ చేసే టైంలో బాగా గుర్తుపెట్టేవాళ్ళు, కొన్ని ఈవెంట్స్కి పిలిచేవారు, అన్నీ జరిగేటివి. సో సినిమా వరకు వస్తే ఏంటంటే మేడం, వన్స్ మనం ఎంత మంచి వేషం చేసినా ఎంత బాగా చేసినా అది సక్సెస్ అయినాక దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది మేడం. కొంచెం టైం పడుతుంది. ఇది అప్పటికప్పుడే వచ్చేస్తుంది. సో బట్ అల్టిమేట్ టీవీకి దాని ఇంపార్టెంట్ దానికే ఉంది, సినిమాదే ఉంది మేడం. రెండు మంచి ప్లాట్ఫామ్సే. సో ఈ రెండు కూడా మీకు సంతృప్తిని ఇచ్చినాయి అంటారు? డెఫినెట్లీ మేడం, ఎందుకంటే అది నా ప్యాషన్ అది. ఇంకా ఓకే, అలాగే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, మీకు చేసిన అన్ని క్యారెక్టర్స్లో మీకు ఏది ఎక్కువగా మీకు నచ్చిన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? నేను యాక్చువల్లీ మై నేమ్ ఈజ్ అమృత అని ఒక సినిమా అండి. నేను అది దాదాపు ఒక 10 years అయింది మేడం. ఫస్ట్ కాపీ వచ్చి ఉంటుంది. అప్పుడు ఇంకా లీన్గా ఉన్నానండి. ఒక కాంప్లిమెంట్ మేడం, అది ఎప్పటికీ ఇంకా లైఫ్లో ఇంకా అంతకంటే గొప్ప కాంప్లిమెంట్ వస్తుందో లేదో నాకు తెలియదు. నేను అదొకటి ఫిజికలీ కమ్ మెంటలీ హ్యాండిక్యాప్టెడ్ క్యారెక్టర్ జరుగుతుంది మేడం. డైరెక్టర్ గారు ఒక 2-3 rounds అందులో భానుచంద్ర గారు ఒక కీ రోల్ చేశారు. భానుచంద్ర అన్నయ్య చనిపోతే ఆ శవపేటికి దగ్గర, ఇది వైజాగ్ దగ్గర పాడేరులో జరుగుతుంది. వైజాగ్ నుంచి ఆర్ఫన్ దగ్గర నుంచి ఒరిజినల్ ఫిజికలీ కమ్ మెంటలీ హ్యాండిక్యాప్స్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళలో నేను ఇన్వాల్వ్ అయిపోయి చేయాలి. అది షార్ట్ జరుగుతుంది. ఒక 2-3 rounds అని డైరెక్టర్ గారు ఎందుకు అంటే ఆయన బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఒక 6-7 rounds
నేను ఇక్కడ పెర్ఫార్మెన్స్ కూడా చేసి చూపిస్తాను ఫర్దర్గా మీకు ఒకవేళ ఓకే అంటే. అలా ఒక 6-7 రౌండ్స్ జరుగుతూ ఉంది. కట్ చెప్పలేదు డైరెక్టర్ గారు. భానుప్రియ గారు వచ్చేసి ఇంకా అలా చూస్తూ ఉండిపోయారు. కట్ అయింది. షార్ట్ కట్ చెప్పారు డైరెక్టర్ గారు. అందరూ ఫిజికల్ మెంటలీ హ్యాండిక్యాప్స్. నేను ఒక్కడిని మామూలుగా వచ్చేసాను ఆ పెర్ఫార్మెన్స్ అయిపోయాక. అప్పుడు ఆవిడ నన్ను పిలిచారు. అయితే నమస్తే అమ్మా అంటే కూర్చోండి అంటే సారీ అండి అని అన్నారు. నాకు విడిగా భానుప్రియ గారు సినిమాలో చూసాను, పెద్ద లెజెండరీ. నాకు అంతకుమించి విడిగా తనతో నాకు మేడంతో పని చేయలేదు, నాకు పరిచయం కూడా లేదండి. నేను ఏం అర్థం కావట్లేదు, దేనికి మేడం సారీ, నేనేమన్నా ఎవరైనా ఇబ్బంది పెట్టానా? నాకు సారీ అనగానే అసలు నాకు అర్థం కావట్లేదండి, ఎందుకు సారీ చెప్తున్నారు. ఏం లేదు, వాళ్ళతో పాటుగా మీరు కూడా ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్టెడ్ అనేసి నేను ఫిక్స్ అయిపోయాను, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, అందుకని మీకు సారీ చెప్తున్నాను అన్నారు. నేను ఆ కాంప్లిమెంట్కి ఆవిడకి ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. నా కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. నేను ఒకటే అన్నాను, నేను ఏమనుకోకపోతే మీకు ఒక మాట అనొచ్చా అనొచ్చా అన్న. చెప్పండి అంటే థ్యాంక్స్ అక్క అన్నాను. నేను ఏదో మా ఫ్యామిలీలో మా అక్క చెప్తున్నట్టు అనిపించేసింది. థ్యాంక్స్ అక్క అని చెప్పాను సార్ భానుప్రియ గారు. తర్వాత వాళ్ళ అమ్మాయి అనుషు అంతా అక్కడ మేము ఆ షూట్ జరిగినంత వరకు బాగా ఎంజాయ్ చేసాం. ఏదో మీరు పర్ఫార్మెన్స్ చేసి చూపించమంటే చూపిస్తా అన్నారు కదా, ఏంటి చేయండి పర్ఫార్మెన్స్? అక్కడ చేసింది ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్టెడ్. నేను మ్యామ్ యాక్చువల్లీ గే క్యారెక్టర్ ఒకటి, తాగుబోతు క్యారెక్టర్ ఒకటి, ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్టెడ్ ఒకటి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడనరీగా చేస్తాను మేడం. అంటే మీతో అన్నీ కూడా చేస్తాను, ఇవి ఎందుకో నాకు అలా నాటుకుపోయాను మేడం. మీరు చేయమంటే అభ్యంతరం ఏంటో చేస్తాను. ఇప్పుడు జస్ట్ మీరు ఇలా ఈ సిట్టింగ్ పొజిషన్లో ఒక క్యారెక్టర్ ఏదైనా చేసి చూపించగలుగుతాను మీరు చేసిన వాటిలో అంటే ఓకే. అంటే నేను ఒకటి ఆలీ అన్న షో, కమెడియన్ ఆలీ అన్న షోకి ఒకటి వెళ్ళాను. ప్లస్ ఆలీ అన్నతో కూడా తిక్క అనే సినిమాలో అది ఎడిట్లో పోయింది. నేను గే క్యారెక్టర్ చేస్తే అన్న మామూలు క్యారెక్టర్ చేశారు ఆలీ గారు. సో నేను దీనికి లవ్ యూ బంగారం దీనికి మామూలుగా గెస్ట్ కింద అంటే మా క్రూ తరఫున వెళ్ళాము. అప్పుడు ఆలీ అన్న చేశారు అదంతా మొత్తం యాంకరింగ్ లాగా. అప్పుడు ఒక డైలాగు ఆలీ అన్నతో ఒకటి చెప్పాను, ఇప్పుడు కూడా అది ఉంటుంది మీకు యూట్యూబ్ దాంట్లో. ఇలా పాకి చుపాకి బనానా బనానాయి పూలూరు కాంటే బా పూలూరు పత్రి అబ్బా అలా ఏదో ఒకటి చేశాను. సో ఇప్పుడు యాక్చువల్ కొంచెం తగ్గుతున్నా, నేను వేరే సినిమాలు కూడా ఉన్నాయి తగ్గాలి. నేనేం లేదు మేడం, ఏది ప్లాన్ చేయను మేడం. వాళ్ళు చెప్తున్నాగా ఇక్కడికి వెళ్ళిపోతాడు మేడం. వాడు ఎవరైనా ఆ క్యారెక్టర్లో వాడు ఉంటాడు కదా, రామదాస్ సుబ్బారెడ్డి, నన్ను నేను పక్కన పెట్టి వాడిని ఇక్కడ తీసేసుకుంటాను. చూసినంత ఈజీ కాదు చేయడం, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఇప్పుడు ఆటకథ దినేష్ అని ఒక తమిళ్ దినేష్ గారు అని ఒక తమిళ్ అతను ఉన్నారండి, హీరో. ఆయన మార్చి నుంచి ఒక ఫుల్ లెంత్ తాగుబోతు క్యారెక్టర్ చేస్తున్నాను, డైరెక్ట్ తమిళ్ అది. సరే ఇప్పుడు తమిళ్ మూవీ చేయబోతున్నారు మీరు? అవునండి. సో ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఇప్పుడు యాక్చువల్లీ నావి ఒక 7-8 సినిమాలు జరుగుతున్నాయి మేడం. బెల్లంకొండ శ్రీనివాస్ గారిది ఒకటి, అండ్ తిరువీర్ హీరో ఒకటి, పెద్ద అర్జున్ జెంటిల్మెన్ అర్జున్ గారిది, ఆయన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా ఒక సినిమా, దిల్ రూపా అని కిరణ్ అబ్బవరంది ఒక సినిమా, తర్వాత మధురా శ్రీధర్ రెడ్డి గారి డ్యూట్. సో ఇట్లా ఒక 7-8 సినిమాలు ప్రజెంట్ అయితే సెట్స్లో ఉన్నాయండి, జరుగుతున్నాయి మ్యామ్. సో 14th దిల్ రూపా రిలీజ్ కుంది కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ 14th యా 14th. అందులో చేసిన క్యారెక్టర్ ఏంటి? అందులో ఒక పబ్లో ఒక మేనేజర్ చేశాను. హీరో గారి కాంబినేషన్, హీరోయిన్ గారి కాంబినేషన్ చేశాను. సో ఇంకా కమిటెడ్ కూడా ఒక 4-5 ఉన్నాయి మ్యామ్. సో అదేండి. ఓకే, ఇప్పుడు నటుడిగా మీరు మార్క్స్ వేసుకోవాలి అనుకుంటే ఏం చెప్తారు అసలు? నేను ఎప్పుడు ఆ ధైర్యం చేయను, నాకు అలాంటి ఆలోచన రాదు. నేను అడుగుతుంటాను మేడం ప్రతి ఒక్కరిని, నేను ఎలా చేశాను. వదిలేస్తారు మీరు అంతే. నేను ఏ సినిమా షూట్కి వెళ్తానో ఆ డైరెక్టర్ గారు కంప్లీట్గా ఇంకా నా గురువు అండి, అది ఎంతమందితోనే చేయని నా గురువు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయేసి ఆయనకు నాకున్న బాండింగ్తో అన్నాను సారు అడిగి
అన్న మీకు కంఫర్టా సార్ మీకు కంఫర్టా లేదా ఇంకా నేను ఏదన్నా ఇవ్వనా అంటే లేదు వాళ్ళ కంఫర్ట్ అంటే అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ మేడం. నాకు పర్సనల్గా వాళ్ళకి కంఫర్ట్ అనే వరకు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు మేడం. ఇప్పుడు కామెడీ సీన్స్ ఏవైనా కూడా చూసినంత ఈజీ కాదు. కామెడీ పర్ఫామ్ చేయడం చాలా కష్టం. ఒక షూట్లో డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు ఆ యాక్టింగ్ చేస్తున్నప్పుడు అసలు ఎట్లా ఉంటుంది, ఎన్ని టేక్స్ తీసుకుంటారు, అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి తెలుసుకోవాలని ఉంది. అంటే ఆ పర్ఫార్మెన్స్ చాలా కష్టంగా అనిపిస్తుందా, చాలా ఈజీగా చేసేస్తారా, ఎట్లా ఉంటుంది? సినిమా షూటింగ్ అనేది చాలా ఈజీ మేడం. జబర్దస్త్ ఇలాంటివి మేము చేసుకొని వచ్చేసిన తర్వాత ఎందుకంటే మేడం 2, 3, 4, 5 టేకులు ఫస్ట్ టేకు ఏముంటుంది మేడం, ఒక 3, 4, 5 మంది ఆర్టిస్టులు ఉంటారు. మహా అయితే మన దగ్గరికి వస్తే 1, 2, 3 డైలాగులు ఉంటాయి. అంతా కో ఆర్టిస్టులు ఉంటారు. సో దానికి రిహార్సల్స్ ఉంటుంది. ఫస్ట్ షూట్కి వెళ్ళంగానే స్క్రిప్ట్ ఇచ్చేస్తారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి. వాళ్ళు కంటెంట్ చెప్తారు, మీ డైలాగ్ ఇదన్నానే మీ లేదా భయ్యా ఇదంటే చెప్తారు డైలాగ్. ఈజీ మేడం షూటింగ్ చేయడం అనేది, సినిమా షూటింగ్ ఈజీ. సో అక్కడ డైరెక్టర్ గారికి 2వ టేక్, 3వ టేక్, 4వ టేక్ ఏదన్నా ఆయన కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి తీసుకుంటారు. కానీ అవకాశం రావడం కష్టం కానీ మేడం, వచ్చాక దాన్ని చేయడం అనేది ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. చాలా ఈజీ కూడా మేడం. ఐ థింక్ డిపెండ్స్ ఆన్ ద టాలెంట్ అనుకుంటా. డెఫినెట్లీ మేడం. మనకి ఇక్కడ క్యారెక్టర్ టాలెంట్ ఇవి రెండే మేడం. మనకు పేరు రావాలన్నా, డబ్బులు రావాలన్నా మన క్యారెక్టర్ మన టాలెంటే. నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ మేడం. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎక్కడైనా ఇవి రెండే మనకి డిసైడ్ చేస్తాయి మేడం. అంతే అంతకుమించి చేయలేదు.